నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. మిత్రులారా, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి అదేవిధంగా గ్రూప్ 2, 3 జనరల్ ర్యాంకుల జాబితాలకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ వీటికి సంబంధించి నేను అప్డేట్ అందేసిన, కాకపోతే ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మీ ముందుకైతే తీసుకొస్తా ఉన్నా. సో ఒకసారి వీడియో పూర్తి వరకు చూసి అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇక్కడ 10న గ్రూప్ 1 ఫలితాలు షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ అంటూ ఇక్కడ చూడొచ్చు. అట్లా ఇక్కడ ఇది ఫలితాల షెడ్యూల్ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. మార్చి 10 గ్రూప్ 1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్కుల ప్రకటన, మార్చి 11 గ్రూప్ 2 జనరల్ ర్యాంకుల జాబితా వెల్లడి, మార్చి 14 గ్రూప్ 3 జనరల్ ర్యాంకుల జాబితా వివరాలు, మార్చి 17 వసతి గృహ సంక్షేమ అధికారుల పరీక్ష తుది ఫలితాలు, మార్చి 19 శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ అధికారుల పరీక్ష తుది ఫలితాలంటూ ఈ విధంగా మనకు ఇది ఫలితాల షెడ్యూల్ అంటూ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో చూడొచ్చు మిత్రులారా మీరు. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో గ్రూప్ 1, 2, 3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ షెడ్యూల్ను ప్రకటించిందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. అయితే నెల 10 నుంచి 19 వరకు మొత్తం 5 నోటిఫికేషన్లకు సంబంధించి జనరల్ ర్యాంకుల ఆ జాబితాలు ప్రాథమిక మార్కులను వెల్లడించనుంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను ఈ నెల 10న వెల్లడించనున్నట్టు టీజీపీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు. అనంతరం రోజుల వ్యవధిలోనే గ్రూప్ 2, 3 ఫలితాలను ఇస్తామన్నారు. ఈ మేరకు ఇక్కడ చూసినట్టు ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం పెండింగ్లోని ఉద్యోగ ప్రకటనల పరిస్థితిని సమీక్షించింది. వాటి ఫలితాలు జనరల్ ర్యాంకుల వెల్లడికి షెడ్యూల్ను ఆమోదించిందంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు. మొత్తానికి గ్రూప్ 1, 2, 3కి సంబంధించి మనకు ఈ విధంగా ఆ డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడిన ఏడాది వ్యవధిలోనే మార్కుల వివరాలు వెల్లడికి ఏర్పాట్లు చేయడం కమిషన్ చరిత్రలో రికార్డుగా నిలవనుంది. ఈ పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చిన సబ్జెక్టుల వారీగా మార్కులను వ్యక్తిగత లాగిన్లో కమిషన్ పొందుపరచనుందని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ తప్పుడు ప్రచారం నమ్మవద్దంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కూడా మీకు అప్డేట్ అందేసిన ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అయితే ఇక్కడ గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు చైర్మన్ సూచించారంటూ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. అది ఇక్కడ మీకు సంబంధించి ఏది మనకు మధ్యవర్తులు ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేస్తే వారిపై అభ్యర్థులు వెంటనే సంబంధిత ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సమగ్ర సమాచారంతో కమిషన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అంటూ ఈ విధంగా ఇచ్చారు. సో సైతం ఫిర్యాదు చేయవచ్చని చైర్మన్ వెల్లడించారంటూ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి మిత్రులారా. అఫీషియల్గా ఉంటేనే మాత్రం మనం ఏదైనా కూడా నమ్మాలి. అండ్ ఆయా పరీక్షలకు హాజరులా అంటూ దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి. సో ఓవరాల్గా ఇది వీడియో మిత్రులారా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.